తెలియదు కదా, అందుకే అలా అంటున్నారు. ఏమైనా అనుకోనిలేదు. ఆస్తి వర్ధన్ ఫ్యామిలీకే రావాలి. అక్కడి నుంచి పెత్తనం నీ చేతికి రావాలి. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు చాలామని చేయొచ్చునా? సంక్రమించుకోవడానికి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానం ఆర్యవర్ధన్ గారు తన వైపు వాదనలు బలంగా వినిపించిన ఆస్తి తమదే అని నిరూపించే బలమైన ఆధారాలు కాని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు కాని కోర్టు వారికి అందజేయలేకపోయారు. తుది నిర్ణయం ఉంటుంది. కావున ఈ అవకాశాన్ని డిఫెన్స్ వారు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్యవర్ధన్ గారి బలగం మూలంగా రాగసుధకి ప్రాణాపాయం ఉందన్న కారణంతో తను న్యాయస్థానాన్ని రక్షణ కోరడం జరిగింది. తన అభ్యర్థనను మన్నిస్తూ రాగసుధకి హై సెక్యూరిటీ ఏర్పాటు చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉత్తర్వులు జారీ చేయడమైనది. అనుకున్న విధంగానే కేసు రాగసుధా గారికే అనుకూలంగా మారింది. రాజనందిని గారి ఆస్తి తనకే చెందుతుందని కోర్టులో రాగసుధ గారు సాక్ష్యాలను కూడా సబ్మిట్ చేశారు. కానీ ఆర్యవర్ధన్ గారు సాక్ష్యాలను కోర్టుకు అందించడంలో విఫలమయ్యారని తెలిసింది. కానీ సొసైటీలో ఆర్యవర్ధన్ గారికి ఉన్న మంచి పేరు దృష్ట్యా, ముఖ్యంగా ఆయన సేవా దృక్పథాన్ని దృష్టిలోకి తీసుకుని ఆయనకి 24 గంటలు గడువు ఇవ్వడం జరిగింది. ఈ 24 గంటల్లో ఆస్తి తనదే అని నిరూపించుకోగలిగితే సరి, లేదంటే ఆస్తి మొత్తం రాగసుధకే చెందుతుంది అని కోర్టు నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరి 24 గంటల్లో ఆర్యవర్ధన్ గారు ఏం చేయబోతున్నారు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకోబోతున్నారు? రాజనందిని గారి ఆస్తి ఎవరికి చెందుతుందో తెలుసుకోవాలంటే
మరో 24 గంటలు వేచి చూడాల్సిందే. చా ఇట్లా టీవీల ముందు కూర్చొని మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు సుబ్బన్న. అందరూ చేతులు కలిపి ఆర్యా సార్ కోసం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేద్దాం. అవును సుబ్బన్న, సార్ని అసలు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కనివ్వకూడదు. పదండి పోదాం. ఆవేశపడకండి. ఇంకా ఆవేశపడొద్దంటావేంటి సుబ్బన్న? అవతల చెట్టు అంత మనిషిని మనకి దేవుళ్ళు అంటోడిని తప్పుడు సాక్ష్యాలతో ఇరికించి రోజుల తరబడి జైల్లో కూర్చోబెడతంటే చూస్తూ ఊరుకోవాలా? అవును, ఒక్క రోజులో సాక్ష్యాల్ని తారుమారు చేసిందంటే అది మామూలు ఆడదు కాదు. అట్లాంటిది ఇంకో రోజు గడువులో ఉంటే ఇంకెన్ని చేస్తుందో. అవును, అందుకే మనందరం మూకుమ్మడిగా వెళ్ళి దాని సంగతేడో తేల్చేద్దాం. ఆగండి ఆగండి. కోర్టు సార్కి ఒక రోజు గడువు ఇచ్చింది కదా, సార్ ఏమైనా చెప్తారేమో చూద్దాం. ఆయన చేసేది ఆయన చేయని సుబ్బన్న, మనం చేసేది మనం చేద్దాం. దేవుడికైనా దెబ్బే గురువు అని కొట్టి చెప్తే గాని ఈ లోకం మాటేందో. అది కాదు సుబ్బన్న, నీకంత భయంగా ఉంటే నువ్వింట్లోనే ఉండు. ఇలా శాంతి శాంతి అని ఇంట్లో కూర్చుంటే మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నువ్వెన్ని చెప్పినా మేము తగ్గేదే లేదు. పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టి సార్ని స్టేషన్లోకి వెళ్లకుండా చేస్తాం. దెబ్బకు గవర్నమెంట్ ఏంటి, మన దేవుడి కోసం ఆ దేవుడే దిగి రావాలి. కానీ దీనివల్ల మన సార్కి న్యాయం జరగదు. నా మాట వినండి. ఆర్య సార్ ఏమన్నారో గుర్తుందా? నిదానంగా అయినా నిజం న్యాయమే గెలుస్తాయన్నారు. సార్ దగ్గర న్యాయం ఉంది, మన దగ్గర నిజమైన స్వామి భక్తి ఉంది. మనల్ని ఎవరు ఆపేది? చావోరేవో తేల్చుకుందాం. నువ్వు ఇంకేం ఆలోచించుకో, పద. సరే పదండి. ఎందుకలా మాట్లాడవను? నిజం న్యాయం మన వైపు ఉన్నాయని తెలుసు కదా. అయినా అలాంటి కథలల్లే రాగసుధని ఎందుకు ఇరికించాలనుకున్నావు? లేదు సార్, నేను చెప్పిందంతా నిజమే. ఆ విషయం మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలలేదు. అసలు మిమ్మల్ని ఎలా నమ్మించాలో తెలియలేదు సార్. కానీ ఈ రోజు ఆ నిజం చెప్పకపోతే ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుందోనన్న భయంతో చెప్పేశాను సార్. మళ్ళీ అదే మాట మాట్లాడతా వింటాను. నీ వల్లే ఇదంతా జరిగిందనే గిల్ట్ లో నువ్వు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నావు. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అయ్యో లేదు సార్, నిజమే చెప్తున్నాను. ఈ నిజం రాగసుదక్క కూడా తెలుసు సార్. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని తను నాతోనే ఇన్ని ఆటలాడింది. ఈ నిజం మీ దగ్గర దాచననే గిల్టీ. అలా దాచటం వల్లే ఇంత అనర్థం జరిగిందనే గిల్టీ. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, ఇప్పటికైనా నేను చెప్పేది నమ్మండి సార్. అను, కామ్ డౌన్, కామ్ డౌన్. నన్ను గెలిపించాలనే నీ ఆరాటం నాకు అర్థమైంది, కానీ దానికి మార్గం ఇది కాదు. చూడు, నువ్వు ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా నేను చూసుకుంటాను, సరేనా? అంటే మీరు నన్ను నమ్మడం లేదా సార్? నీ మాటల్ని నేనే కాదను, ఎవ్వరూ నమ్మరు. పైగా ఇలాంటి వాటి వల్ల మన కేసు వీక్ అయిపోవడం తప్ప జరిగేదేమీ ఉండదు. అది కాదు సార్. అను ప్లీజ్, మనకున్నది ఒకే ఒక్క రోజు టైం. గెలవడానికి మనకున్న ఒకే ఒక్క అవకాశం. లేనిపోని ఆలోచనలతో నువ్వు డిస్టర్బ్ అవుతూ నన్ను డిస్టర్బ్ చేయకు, సరేనా? పద వెళ్దాం. అది కాదు సార్. అను పద. మేడం
కేసు మీ వైపే బలంగా ఉందని వాదోపవాదాల్లో మీరే నెగ్గారని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ గా